ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం, నిన్నటి రోజు నార్పల్లో 8వ తరగతి చదువుతున్న బాలికపై జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నాగరాజు హత్యా ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. అక్కడున్న స్థానికులు గుర్తించి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలాంటివి వరుస కూడా జరుగుతూనే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మన 4 రోజుల కిందట నంద్యాల జిల్లాలో ఒక 7 సంవత్సరాల బాలికపై కూడా అత్యాచారం చేసి చంపడం జరిగింది. అలాగే విజయనగరంలో మొన్న జరిగింది ఇదే ఘటనే. ఎక్కడ చూసినా వరుసగా రోజు ఒక ఊరిలో, రోజు ఒక మండలంలో, రోజు ఒక జిల్లాల్లో ఈరోజు ఎక్కడ చూసినా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రేపులు, గ్యాంగ్ రేపులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ బాధాకరం. ఈ సంబంధిత అధికారులు అయితేనేమి, హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, ఈరోజు దీనిపైన ముఖ్యమంత్రి కానీ, మరి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీనిపైన స్పందించి దీనికి సంబంధించి ఎవరు దీనికి కారణమవుతున్నారో ఆ దుండగులను వెంటనే శిక్షించాలి. మహిళల కోసం ప్రత్యేకమైన చట్టం తేవాలని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా అరికట్టే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా గ్రామంలో దాడులు జరుగుతున్నాయి, మండలంలో దాడులు జరుగుతున్నాయి, జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయి, మన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అలాగే మన దేశవ్యాప్తంగా కూడా, మన దేశంలో 31 రాష్ట్రం ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అన్యాయంగా, దౌర్జన్యంగా, అక్రమంగా ఈరోజు గ్యాంగ్ రేపులు జరుగుతూ ఉన్నాయి. అది ఎక్కడ మరి దాడులు జరిగినా, ఎక్కడ మహిళలపై దాడులు జరిగినా అవి పేదవాళ్ళ పైన మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉన్న వాళ్ళపైన ఎక్కడ దాడులు జరగలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. దీనిపైన బలమైన ఉద్యమాన్ని కూడా ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి నాయకత్వం పోరాడే విధంగా, ప్రశ్నించే విధంగా, ఖండించే విధంగా ఉంటాం. ఖచ్చితంగా అయితే ఎక్కడ అన్యాయం జరిగినా దీనిపైన వ్యతిరేకిస్తాం. 2018లో ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి నాయకత్వం స్థాపించినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా వ్యతిరేకిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇవి జరుగుతున్న దాడులన్నిటికీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలా సంబంధిత అధికారులని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్.